బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట మధ్యాహ్నం 3:45 సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట మధ్యాహ్నం 3:45 సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరడం జరిగింది.